యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ఆశీర్వచనాలు ఎప్పుడూ మీకు ఉంటూనే ఉంటాయి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలనుకుంటున్నాను. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసులో మంచి ఆలోచన ఉండాలి. మంచి మాట దేవాలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు మంచే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటే మంచి కోటి రెట్లు మంచి లభిస్తుంది మీకు. అలాగే పాపపు యొక్క ఆలోచనలు, చండాలమైన మాటల్ని కోపంలో ఉన్నప్పుడు భగవంతుడు దర్శనం చేసుకుంటే అత్యంత కోపమే లభిస్తుంది. అదే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే ప్రశాంతత లభిస్తుంది. మనసులో మంచి ఆలోచనతో భగవంతుడిని దర్శనం చేసుకుంటే చాలా అంతా మంచే జరుగుతుంది. అదే ఏదో జరగాలి, ఇంకోటి ఏదో జరిగిపోవాలి అనే ఆలోచన దుర ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనతో భగవంతుడికి నమస్కారం చేసుకుంటే కోటి రెట్లు మంచి ఫలితం వస్తుంది. అదే పాపం ఆలోచనలతో దేవుడికి దండం పెట్టుకుంటే అత్యంత పాపమే లభిస్తుంది, పుణ్యం రాదనమాట. తద్వారా భక్తులందరూ కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆలోచన ఒకటి గుర్తుపెట్టుకుని మనం మంచి ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. చెడు ఆలోచనలతో దేవుడికి నమస్కారం చేయకూడదు. ఇది మీరు బాగా గమనించండి. సభాయే నమః.